రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు కదా సరికొత్త కాంబినేషన్స్, అదేవిధంగా సరికొత్త టెక్నాలజీతో తయారైనటువంటి మందుల్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ మీ ముందు ఉంచే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మొన్న కేటగిరీ 1 కాంబినేషన్ మందుల గురించి చెప్పాను. ఈ రోజు కేటగిరీ 2 కాంబినేషన్ మందులు చెప్తున్నాను. కేటగిరీ 1 కాంబినేషన్ మందులు చూసుకున్నట్లయితే అధికమైన కాస్ట్కి సంబంధించినవి. కేటగిరీ 2 కాంబినేషన్ చూసుకున్నట్లయితే అధికమైన తక్కువ ధరకి సంబంధించినటువంటి మందులు. అంటే ఎలాగైతే అంటుంటారో పేదవాళ్ళ మందులు, లేదంటే పేదవాళ్ళ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్, ఆ ఫ్రూట్, ఈ ఫ్రూట్ అంటుంటారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్లో అతి తక్కువ రేట్లలో మంచి కాంబినేషన్ మందులు, కెమికల్ మందులు ఏమున్నాయి మార్కెట్లో, అది కూడా అధికమైన వచ్చే సమస్యలు మిరపలో ఏదైతే వైరస్ కావచ్చు, తెల్లదోమ కావచ్చు, పచ్చదోమ కావచ్చు, దాంతోపాటు నల్ల తామర పురుగు కావచ్చు, తామర పురుగు కావచ్చు, నల్లి కావచ్చు, వీటిని కంట్రోల్ చేయడానికి బెస్ట్ కాంబినేషన్ మందులు ఏమైనా ఉన్నాయి మార్కెట్లో అనేది కూడా ఈ రోజు చెప్పడం కొరకు కేటగిరీ 2లో మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ కాంబినేషన్ మందు మనం జనరల్ గా చూసుకున్నట్లయితే ట్రంప్ ఒమైట్. అంటే నేను ట్రంప్ అని ఎందుకన్నానంటే జనరల్గా జంప్ ఫిప్రోనిల్ 80%. అయితే ప్రతి ఒక్కరు ఫిప్రోనిల్ 80% జంప్ అంటా ఉంటారు. బేయర్ కంపెనీ జంప్ కాస్ట్ నేను కాదు, కానీ అదే ఫార్ములేషన్లో అదే క్వాలిటీలో మంచిగా చిన్న కంపెనీలే కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి మనం జనరల్గా చూసుకున్నట్లయితే ప్రివెంటిస్ అనే కంపెనీ ఉంటుంది, లేదంటే ఒరిజిన్ అనే కంపెనీ ఒకటి కొత్తగా వచ్చినది, లేదంటే ట్రాపికల్ కంపెనీది ట్రంప్ అనే పేరుతో ఉంటుంది, లేదంటే గర్డా కంపెనీది జంప్ ఒకటి ఉంటుంది. సో అవి వచ్చేసరికి తక్కువ రేటు పడతాయి, మంచి క్వాలిటీ ఇస్తాయి, నల్ల తామర పురుగు మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి జంప్ అనేది టెక్నికల్ ఫిప్రోనిల్ 80%, అది బాగా వాడుకోవచ్చు. దాని కాంబినేషన్లో ఒమైట్ కూడా మీకు ప్రీమియం కాస్ట్లోనే వస్తుంది, తక్కువ రేటు పడుతుంది. కాబట్టి ఈ ఏదైతే వేరే కంపెనీ జంప్ ప్లస్ ఒమైట్ కాంబినేషన్, అది నెంబర్ 1 కాంబినేషన్. నెంబర్ 2 కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే అతి తక్కువ ధరలో మార్కెట్లో దొరికే పాస్మిట్ తక్కువ ధరకు దొరుకుతుంది, 3 ఎకరాలకు వస్తుంది లీటరు. దాని కాంబినేషన్లో నల్ల సల్ఫర్, బ్లాక్ సల్ఫర్ అంటారు, సల్ఫర్ మిల్స్ కంపెనీది బ్లాక్ సల్ఫర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనం కలిపి స్ప్రే చేయడం ద్వారా మొక్కలో వచ్చే నల్లి కావచ్చు, నల్ల తామర పురుగు ముడత కావచ్చు, బాగా క్లియర్ అవుతుంది. సో ఇది ఒక కాంబినేషను. ఆ తర్వాత 3వ కాంబినేషను అతి పేదవారి కాంబినేషన్ అంటారు, వచ్చేసరికి నోక్రాన్, ఆర్తిన్, చక్కెర లేదా బెల్లం. జనరల్ గా చక్కెర లేదా బెల్లం మందులో ఎందుకు కలుపుతారంటే ఎఫికసీ పెంచడానికి. స్వీట్ అనేది ఎఫికసీ. అంటే మీరు జనరల్ గా చూసుకున్నట్లయితే నాకు వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మందు తాగినప్పుడు స్వీట్ తింటే విపరీతంగా ఎక్కేస్తుందంట. అలాగే ఈ మందులో కూడా ఈ చక్కెర లేదా బెల్లం కలపడం ద్వారా దాని యొక్క ఎఫికసీ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి నోక్రాన్, ఆర్తిను ఎప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే అధిక మెత్తదనం రావడం కానీ, ఏదైతే పురుగులు కానీ, నల్ల తామర పురుగు కానీ, నల్లి కానీ అన్నీ పోతాయి, అది అన్నిటి మందు. సో కాబట్టి నోక్రాన్, ఆర్తిను దాన్ని కొడతా ఉన్నారు. దానితో పాటు 4వ కాంబినేషన్ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే అక్టారా అంటామో, అక్టారా ఇప్పుడు లిక్విడ్ ఫామ్ అంటే థయామిథోక్సమ్ 30% ఎఫ్ఎస్ ఫామ్లో రావడం జరిగింది. సో అక్టారాలో రోగార్ కాంబినేషన్ కొడితే నెంబర్ 1కి రిజల్ట్ ఉంటుంది. నల్ల తామర పురుగు కానీ, నల్లి కానీ నెంబర్ 1 కంట్రోల్ అవుతుంది. సో ఆ 2 కాంబినేషన్ లేదు అనుకుంటే కొంతమంది నోక్రాను దానితో పాటు అక్టారా లిక్విడ్ని కాంబినేషన్లో కొడుతున్నారు. అది కాదు అనుకుంటే కొంతమంది ఆర్తిను, రోగారు, అక్టారా కొడుతున్నారు. సో ఈ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. ఈ కేటగిరీ 2లో మనం చెప్పిన కాంబినేషన్స్ అన్ని కూడా అతి తక్కువ కాస్ట్లో ఫార్మర్కి. అతి తక్కువ కాస్ట్ అంటే జనరల్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో 2000 పై మాటే ఒక స్ప్రేయింగ్ జరిగిందంటే 2000 పై మాటే పెడుతున్నారు. కానీ ఇది దాంట్లో 50% తక్కువ, 1000 రేంజ్లో నేను చెప్పే కాంబినేషన్స్ అన్ని 1000 రేంజ్లో ఎకరానికి దొరుకుతాయి. సో ఇవి వాడుకోవడం ద్వారా కూడా అధికమైన రిజల్ట్, అధికమైన దిగుబడులు కూడా ప్రతి రైతు సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకొని అధికమైన దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు మనం వాడినటువంటి, అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే, ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే ఏదైతే బొడ్డోడు అంటున్నామో బెలాన్ స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతోపాటు మనం వాడే కాలువ నీళ్ళు కావచ్చు, బోర్ నీళ్ళు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత పీహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా పీహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన
దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి యాస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో, ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ని, దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్. ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి యాస్కోఫిల్లన్ నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో, ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ so much.